అశ్వత్థామతో దీన్ని రిలేట్ చేస్తున్నారు కానీ అమితాబ్ది కమల్ హాసన్ క్యారెక్టర్ ఏమిటి, అది దేంతో రిలేట్ చేస్తారనేది చూడాలి. అతను విలన్గా కనిపిస్తున్నాడు సినిమాలో అనేది అర్థమైంది ట్రైలర్లోను. వాళ్ళు కూడా అదే చెప్పారు, కమల్ హాసన్ కూడా అదే చెప్పాడు, నేను కొంచెం నెగిటివ్ షేడ్లో కనిపించబోతున్నాను అని. కమల్ హాసన్ గతంలో నెగిటివ్ షేడ్లో చేసిన సినిమా ఒకటి ఉంది, అభయ్ అని. ఈ గెటప్ కొంచెం అభయ్ దగ్గరగా కనిపించింది, అభయ్ అడ్వాన్స్మెంట్గా కనిపించింది ఇందులో క్యారెక్టరు. రెండోది ఇంకా చాలా అంటే జనాలు ఊహకి అందనటువంటి చాలా ట్విస్టులు ఉండే అవకాశం ఉంది అనేది కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఈ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత. అందులో దీపికతో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు కనబోయేటువంటి బిడ్డ మామూలు శిశువు కాదు అని చెప్పి ఒక చిన్న బిల్డప్ ఇస్తాడు ఆయన. అది ప్రభాస్ అని అనుకోవడానికి అవకాశం కనిపించట్లేదు ఆ ట్రైలర్లో. అంటే ఇంకొక క్యారెక్టర్ ఏదో ఒక ట్విస్ట్ మళ్ళీ కనిపిస్తుంది అక్కడ, ఎవరినో అక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు డైరెక్టరు. అంటే ఒక సర్ప్రైజ్, అవును, ఒక సర్ప్రైజ్ ఏదో ఉండబోతోంది ఆ డైలాగ్ వెనకాల అనేది అనిపిస్తుంది. ఆయన ఎవరినైనా తీసుకురావచ్చు ఆ క్యారెక్టర్లోకి. సరికొత్త యంగ్ జనరేషన్లో ఉన్న యంగ్ జనరేషన్లో విజయ్ దేవరకొండ వస్తాడా, లేకపోతే ఆయనకి కలిసి వచ్చిన నాని వస్తాడా, ఇలా రకరకాల ఎవరి ఊహల్లో వాళ్ళు వెళ్తున్నారు. అయితే ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ప్రభాస్ స్పేస్ తక్కువ ఉంది ట్రైలర్లో అనేది ఒకటే. అది హుక్ చేసి ఉండొచ్చు వాళ్ళు వాంటెడ్గానే దాన్ని ఆపి ఇంకా చాలా పని ఉంది వాళ్ళకి, చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఇది మొదటి ట్రైలర్ కాబట్టి ఈ మేరకు చెప్పాలి అని అనుకున్నారు వాళ్ళు, ఆ మేరకే ఫిక్స్ అయ్యి డిజైన్ చేశారు. ఇది ఇందులో అంటే వాళ్ళ టార్గెట్ వచ్చేసి టోటల్, ఇది మీరు ఇందాక పాన్ ఇండియా అన్నారు, పాన్ ఇండియా కాదు, ఇది పాన్ వరల్డ్. ఒక హాలీవుడ్ రేంజ్లో తీసిన సినిమా. హాలీవుడ్ సినిమా అంటే తెలుగు సినిమా అనేది ఇప్పుడు 3 భాగాలుగా చీలిపోయింది. ఒకటి పాన్ వరల్డ్ సినిమా, ఒకటి పాన్ ఇండియా సినిమా, ఒకటి లోకల్ సినిమాగా మారిపోయింది. లోకల్ సినిమా ఇక్కడ మార్కెట్కి టార్గెట్ చేసి తీసే సినిమాలు. హీరోలు కూడా అలాగే మారిపోయారు, పాన్ ఇండియా హీరోలు, పాన్ వరల్డ్ హీరోలు. ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో ఆయన పవన్ కళ్యాణ్ అన్నాడు ఆ మాట, నాకంటే జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో, నాకంటే అల్లు అర్జున్ పెద్ద హీరో, ఇలా మాట్లాడాడు ఆయన. ఎక్కడి నుంచి పెద్ద హీరోలు ఉద్భవించారంటే వీళ్ళ మార్కెట్ డిసైడ్ చేస్తుంది, ఆ రేంజ్ ఏంటి అనేది. ఆ రేంజ్ ఏంటది. రామ్ చరణ్ కూడా నాకంటే పెద్ద హీరో అన్నాడు ఆయన. అంటే వీళ్ళు RRR సినిమా ద్వారా ప్రపంచ మార్కెట్కి పరిచయం అయ్యారు, సో వాళ్ళ రేంజ్ అది. ఇప్పటి వరకు రజనీకాంత్కి మాత్రమే బయట మార్కెట్ ఉండేది, ఓవర్సీస్ మార్కెట్ కొంచెం ఎక్కువ ఉండేది. జపాన్లోనూ అక్కడ ఆయన సినిమాలు డబ్ చేసి వేస్తే నడిచాయి, ఇప్పుడు వీళ్ళ సినిమాలు కూడా నడుస్తాయి అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. బాహుబలి నుంచి ఈయనకు ఆ మార్కెట్ క్రియేట్ అయింది ప్రభాస్కి, కానీ ఆ మార్కెట్ని పట్టుకోగలిగే సబ్జెక్టుతో సినిమా పడలేదు, అది ప్రాబ్లం. సలార్ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి వెళ్ళలేదు, దానిలో లోపాలు చాలా ఉన్నాయి. అంటే చావు తప్పి కన్నులొట్టపోయి అన్నట్టుగా సినిమా పర్వాలేదు అనిపించుకుంది, అది రెవెన్యూ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రాలేదు, దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి. అందుకని వాళ్ళు సెకండ్ పార్ట్కి రివ్యూ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఈ టైం గ్యాప్ తీసుకోవడానికి కారణం అదే. ప్రశాంత్ నీల్ అయితే ఇప్పుడు పురాణాలకి లింక్ ఉంటుంది అనుకున్నప్పుడు, అది అశ్వత్థామ క్యారెక్టర్ లాగా ఉంటుంది ఇవన్నీ అనుకున్నప్పుడు, వెరీ బిగినింగ్లో పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు దీన్ని ఒక మార్వెల్ సిరీస్తో పోల్చారు, లేకుంటే ఒక డూన్ అనేది ఉంటుంది అని అనుకున్నారు. అంత మిక్స్డ్గా కనిపించి ఆ క్లారిటీ అనేది క్లియర్ పిక్చర్ కనిపించిందని ట్రైలర్లో. మార్వెల్ సిరీస్ తాలూకా ఇంపాక్ట్ అయితే ఉంది అతని మీద. అంటే ప్రజెంట్ జనరేషను చందమామ కథలతో మాత్రమే కాదండి, వీటితో కనెక్ట్ అయి ఉన్నారు, సూపర్ హీరోస్తో కనెక్ట్ అయి ఉన్నారు. ఈవెన్ నాగశ్విన్ కూడా వాళ్ళని చూస్తూ పెరిగిన కుర్రాడే అయి ఉంటాడు. అది ఐరన్ మ్యానా లేకపోతే మరొకట అది వేరే, కానీ మొత్తానికి ఈ సిరీసు ఈ నేపథ్యం ఉంది అతనికి, అతని డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి ఒక సినిమా తీయాలి అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ అతనికి మార్వెల్ సిరీస్ నుంచి వచ్చి ఉండదు. అందుకని ప్రభాస్ క్యారెక్టరు, ఆ కారు, ఆ బుజ్జి, ఇవన్నీ ఆ డిజైన్లో నడిచింది ఆ క్యారెక్టర్ వరకు. అయితే ఇది మాత్రమే జనాల్ని హుక్ చేయదు అనేది ఒక నమ్మకం ఉంది అతనికి. అందుకని పురాణాలని నేపథ్యంగా తీసుకున్నాడు అంతే, భారతీయ పురాణాలని నేపథ్యంగా తీసుకుని ఒక మార్వెల్ సిరీసే చేశాడు అతను. టోటల్ సినిమా చూస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇలాంటి ఆలోచనతోనే ఆ సినిమాని
ఆదిపురుష్ డిజైనింగ్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. ఈ మార్వెల్ సిరీస్ తాలూకా ప్రభావం కనిపిస్తుంది ఆ డైరెక్టర్ మీద కూడా. అది సెట్ అవ్వలేదు. అంటే పూర్తిగా వాళ్ళు రామాయణాన్ని ఆధోరణలో చెప్పే ప్రయత్నం చేయడంతో జనాలు దాన్ని రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది కాదు. ఇది కేవలం పౌరాణిక నేపథ్యం కనిపిస్తుంది మీకు. ఆ రెఫరెన్సెస్ ఎక్కడో వెలుగుతాయి అంతే. ఇది మనం చదువుకున్నాము, ఇది విన్నాము అనేది అంతే. ఎక్కడ విన్నాము అనేది మీరు రెఫరెన్స్లోకి వెళితే మీకు తడుతుంది. ఇది భారతం నుంచి చూసాము, లేకపోతే రామాయణంలో విన్నాము, మరో చోట విన్నాము, ఇంకో పురాణంలో విన్నామని అనిపిస్తుంది అంతే. ఆ రెఫరెన్సెస్ మీకు స్ఫురించేలాగా సినిమా ఉంటుంది అంతే. మిగిలిందంతా మార్వెల్ సిరీస్ గోలై. ఇది పిల్లల్ని అలాగే పెద్దవాళ్ళని అంటే 3-4 జనరేషన్స్ని థియేటర్కి రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అది కనిపించింది, ఆ కష్టం కనిపించింది ట్రైలర్లో. రెండోది, ఈయనకు ఒక చేదు అనుభవం ఉంది అశ్విని దత్కి. గతంలో మెహర్ రమేష్ ఎన్టీఆర్లతో ఆయన చేసినటువంటి ఒక ప్రయోగం చాలా పెద్ద డిజాస్టర్ని ఇచ్చింది ఆయనకి. ఆ చేదు అనుభవం ఈ సినిమాతో రాకూడదు అనే ఉద్దేశంతో ఆయన చాలా కేర్ తీసుకున్నాడు దీనిలో. అందుకని వీళ్ళందరినీ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ చేశారు. శ్రీనివాసరావు గారిని, ఇంకా సత్యానంద్, వీళ్ళందరూ కూర్చున్నారు దానిలో. కూర్చుని ఎవరి కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు ఈ సినిమా బాగా రావాలి అని. అయితే మెయిన్ సోర్స్ అతనే, నాగశ్వినే. అతని డ్రీమే. అతను మార్వెల్ సిరీస్ నుంచి ప్రేరణ పొందాడు, దాని నుంచే ఈ ఐడియా జనరేట్ అయింది అనేది మాత్రం వాస్తవం.